గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూదాన బోర్డు మాజీ కార్యదర్శి రాజేందర్ రెడ్డి గారు, మనం గర్వంగా చెప్పుకోవాలి, తయారు చేయడం ఈ గొప్ప కార్యక్రమంలో పూర్తిగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు అనతి కాలంలోనే సంపూర్ణంగా ఆ చట్టము, రూల్సు, కంపెనీ మార్పిడి ఇవన్నీ జరిగినాయి. వారు ప్రత్యక్షంగా ఈరోజు మన ముందున్నారు. మా కమిషన్లో సభ్యులు రైతు కుటుంబం నుంచి వచ్చిన భవానీ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, ఇంకా వేదిక పైన చాలామంది పెద్దలు ఉన్నారు. పేరున అందరికీ సమయాభావం వల్ల అందరికీ పేర్లు చెప్పలేకపోతున్నా. ధన్యవాదాలు అందరికీ. ఒక మాట నేను మనవి చేస్తా ఉన్నా, ఇది చరిత్రాత్మకమైన సందర్భం. ఎందుకంటే మనకు 2014 జూన్లో రాష్ట్రం ఏర్పడ్డది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికన మన తెలంగాణ ప్రాంతం వద్దన్న ఇబ్బంది పెట్టిన భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఆంధ్ర ప్రాంతంలో కలపబడ్డది. సుదీర్ఘ పోరాటాల తర్వాత నిజంగా ఆనాడు సోనియా గాంధీ గారు కఠోరమైన నిర్ణయం తీసుకున్నది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. అందరూ గొప్పగా చెప్తారు, నేను ప్రాణాలు తెగించిన అంటారు, ఇంకోరు ఎన్నో మాట్లాడతారు. కానీ 1969 ఉద్యమమే చరిత్రాత్మకమైన ఉద్యమము. మలి ఉద్యమము జరిగింది, దాన్ని ఎవరూ కాదనరు. కానీ పార్లమెంటు గోడల మధ్యన ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నారో వాళ్లకు బలము లేకపోయినా సోనియా గాంధీ గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిప్రాయం మేరకు చాలా ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అయితే మనం ఏం కోరుకున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మన బతుకులు బాగుపడతాయి, మన హక్కులు మనకు వస్తాయని బాగా నమ్మకం, విశ్వాసంతో ఉన్నాం. ఎందువల్లనో 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాలే. అయినా కూడా మనం ఓపికగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన్ని నిలబడ్డది. 10 సంవత్సరాలు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు. 2023 ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తే ఇక్కడ నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను. భూ పోరాటాలు, భూమి హక్కులు ఈ పోరాటాల గడ్డ తెలంగాణ ప్రాంతం. అంతేకాదు 2014లో ఆనాడు టీఆర్ఎస్ అధికారానికి వస్తే 17లో మీకు అందరికీ అనుభవాలు ఉన్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో జరిగిన ఆనాడు అది తొందరపాటనండి, లోపాయిగాదిగా వాళ్ళకి వేరే ఉద్దేశం ఉన్నది అని చెప్పడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా కూడా తొందరపాటు చర్యల వల్ల ఆ రోజు ఈ రికార్డుల ప్రక్షాళనలో ధరణి అనే పేరుతో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామం, ప్రతి మండలం, ప్రతి రాష్ట్రంలో లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇందాక సునీల్ గారు మాట్లాడుతూ 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పింది. ఒకటి, పార్ట్ బిలో పెట్టిన 18 లక్షల ఎకరాలు, రెండవది 9 లక్షల పైచీలకు ఎకరాలు సాదా బైనామాలు. ఇవి కాకుండా అనేకమైన సమస్యలు. సో ఇది ఆనాడు ప్రతిపక్షంలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు తన బాధ్యతగా బాగా లోతుగా ఆలోచన చేసి ఆ రోజు పార్టీలో నన్ను, దామోదర్ రాజనరసింహ, ఇంకో కొంతమంది పెద్దల మనుషుల్ని కమిటీ వేయడం, ఆ కమిటీ నివేదిక తీసుకున్నప్పుడు ఆ రోజే అనుకున్నాం. ఆ నివేదిక 2 రోజులు జేబులో పెట్టుకున్నాడు, తొందరపడలే. 2 రోజులు బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఆ కంపెనీ ఏమిటి, అమెరికా కంపెనీ ఏమిటి, మన రైతుల భూములు వాళ్ళ రికార్డులు వాళ్ళ చేతిలో పెట్టడం ఏమిటి, మన రైతాంగం బ్యాంకు ఖాతా నెంబర్లు వాళ్ళకి ఇవ్వడం ఏంటి, మన ఆధార్ కార్డులు వాళ్ళకి ఇవ్వడం ఏంటి అనేది నిజంగా ఆనాడు బ్రిటిష్ వాళ్ళతో ఏ విధంగా పోరాటం చేసిండ్రో మొన్న ధరణి అనే
తీసుకొచ్చిన ఆ ప్రభుత్వంతో అంతే పోరాటం చేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము అధికారానికి వస్తే ఈ ధరణి అనేది సముద్రంలో పడేస్తాం, మీ హక్కులు మీకు అందేటట్టుగా రికార్డులన్నీ సవరణ చేస్తామని చెప్పి ఆ రోజు ప్రతిజ్ఞ పూని మీరందరి ఆశీర్వాదం వల్ల, మరీ ప్రత్యేకంగా రైతాంగం ఆశీర్వాదం వల్ల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్నాడు. అంతటితో ఊరుకోలేవారు. మరుక్షణం నుంచి ధరణి కమిటీ వేయడం, సునీల్ గారిని నన్ను పిలిచి మాట్లాడి అనేక పేర్లు పోయినా కూడా ఆ రోజు వారు ఇష్టపడలే. మీరే దీన్ని గట్టెక్కించాలని చెప్పి భుజం మీద చేయి పెట్టి మీరు ముందుకు సాగాలని మాకు మాట ఇచ్చారు. మేము అదే చిత్తశుద్ధితో దాదాపుగా 7-8 మాసాలు అనేక మందితో మాట్లాడిన తర్వాత ఒక అభిప్రాయానికి రావడం, చివరిగా ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఆ రోజు సునీల్ గారు ఒక ప్రజెంటేషన్ చేశారు, ఇందులో ఉన్న లోపాలు ఏమిటి, మంచి ఏమిటి. దాని తర్వాత చట్టం వచ్చింది. చట్టం తొందరపడి మనం చేయొద్దు, ప్రజల ముందు పెట్టండి, శాసనసభలో పెట్టండి అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాదాపుగా ఒక 2 మాసాలు సమయం ఇచ్చి మొత్తానికి ఏదైతేనేమి ROR చట్టం పాస్ అయిపోయింది. దాని తర్వాత ఏం కాలే, గతంలో అనేక చట్టాలు వచ్చినాయి. 2020 చట్టం వచ్చింది కానీ దానికి రూల్స్ లేవు, దానికి మార్గదర్శకత్వాలు లేవు, దాంట్లో ఏ విధమైన సూచనలు కూడా లేవు. ఇట్లాంటి కఠోరమైన రోజుల్లో ఒక్కసారి తలుచుకుంటే నేనైతే ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా, నా గుండెలో ఉన్న మాట. అది ఎన్నడూ ముఖ్యమంత్రి గారు లక్షల మంది ప్రజానీకం ముందు భూభారతిని నేను ముందర పెడతాను అనలే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కలెక్టర్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు అందరినీ పిలిచి అక్కడ కూర్చుండబెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినం రోజు 14 ఏప్రిల్న అది అందరి ముందు విడుదల చేసింది. అది ఒక్కరికే ఆ కీర్తి ప్రతిష్ట అది ఒక రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది, వారి మంత్రివర్గానికి కూడా దక్కుతుంది. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ, రెవెన్యూ శాఖ మంత్రిగా శ్రీనివాస్ రెడ్డి కానీ, మొత్తం మంత్రివర్గానికి. ఇక రెండవ వ్యక్తి ఎవరు ఆయనంటే సునీల్ గారు. నేను ఒట్టిగా ఆషామాషిగా చెప్పడం లేదు అని, వయసులో చాలా చిన్నవాడు, అందరికీ తెలియదు. సునీల్ గారు నల్సార్ యూనివర్సిటీ అంటే దేశంలోనే ఒక గొప్ప పేరున్న యూనివర్సిటీ. ఆ నల్సార్ యూనివర్సిటీలో న్యాయ పట్టా పుచ్చుకొని బయటికి వచ్చి ప్రాక్టీస్ చేయలే. నేను భూముల విషయంలో పోరాడతా అని చెప్పి ఒక దీక్షతో టీవీ ముందు, ప్రజల ముందు అనేక సార్లు ఇక్కడికి కూడా రావడం జరిగింది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు భూముల గురించే పోరాటం. అందుకే వారికి ఒక బిరుదు వచ్చింది. ఆ బిరుదు ఇంత చిన్న వయసులో రావడం, ఒకటి ముఖ్యమంత్రి గారు సుధీర్ ఆనాడు బ్రిటిష్ కాలంలో ఏ విధంగా పోరాటం జరిగి స్వాతంత్రం వచ్చిందో, మొన్న 10 ఏళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో జరిగిన దుష్ట నిర్ణయం ధరణిని పక్కన పెట్టి భూభారత్ తెచ్చిండో ఆ కీర్తి ముఖ్యమంత్రి గారికి, ఈ చట్టం రాయడంలో, రూల్స్ ఫ్రేమ్ చేయడంలో ఆ కీర్తి సునీల్ గారికి. మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇది మరుసటి రోజు నుంచి ప్రజల ముందుకు పోతున్నారు. మేము అప్పటికే నిర్ణయం చేసుకున్నాం, ముఖ్యమంత్రి గారి గ్రామంలోనే మొన్న మేము వెళ్ళి, నేను, సునీల్ గారు, గోపాల్ రెడ్డి గారు, భవానీ రెడ్డి గారు మేమందరం కలిసి పెట్టి ఆ గ్రామంలో 2 రోజులు ఉండి ఆ జిల్లా ఆఫీసర్లందరితో కూడా ముఖాముఖి మాట్లాడి వాళ్ళకు ఉండే అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మీ అందరికీ అనేకమైన విషయాలలో త్రాదువారి ప్రకారంగా వారు చెప్పడం జరిగింది. అందుకే చరిత్రలో మిగిలిపోతారు వీళ్ళు. అంబేద్కర్ గారు ఏ విధంగా రాజ్యాంగ సవరణ, రాజ్యాంగ సంస్కర్తగా నిలిచిపోయిండో, వయసులో చిన్నవాడైనా రెవెన్యూ చట్టాల విషయంలో చరిత్రలో నిలిచిపోతాడు అనే మాట నేను సునీల్ గారికి నేను మనస్ఫూర్తిగా మీ అందరి ముందు నా అనుభవంతో చెప్తా ఉన్నా. ఇది మామూలు మాట కాదు. భూమి అంటే అందరికీ ప్రాణం.
ఒక గుంట భూమి గురించి 10 సార్లు తహసీల్ ఆఫీస్కు తిరిగిన సందర్భాలు ఉన్నది. అందుకే ఇది మామూలు నిర్ణయం కాదు, జరిగింది. ఇవల్ల ఇక్కడ రాజేందర్ రెడ్డి గారికి కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అకేషన్ చూడండి ఎట్లా వస్తుందో. అంబేద్కర్ జన్మదినం, భూభారతి ప్రకటన, ఈరోజు ఇక్కడ వినోబా భావే వజ్రోత్సవాల సందర్భంగా ఆనాడు ఇందిరాగాంధీ జమీందారీ జాగీర్దారీ భూస్వాముల భూములు చట్ట ప్రకారంగా 1కి 2 సార్లు ఆలోచన చేసి నేను ఈ నిర్ణయం తీసుకుంటే ఏమైనా రియాక్షన్ వస్తుందా, తిరుగుబాటు అవుతుందా అనేది ఆలోచన చేసి అనేక సందర్భాల్లో మాట్లాడి చివరిగా ఇది భూ సంస్కరణ తీసుకురావడం వల్ల భూములన్నీ కూడా పంపకం జరిగినాయి. అదేవిధంగా ఆమె ఇందిరాగాంధీ గారు ఒక రకంగా చేస్తే ప్రధానమంత్రిగా వినోబా భావే గారు ఒంటి మీద గుడ్డలు లేవు, గడ్డం పెంచుకున్నాడు. ఆయనలో ఏం పెద్ద వ్యక్తిగా ఎవరు అప్పటికి భావించలే. చూడండి, ఇందిరాగాంధీ ఆ విధంగా సంస్కరణ తీసుకొస్తే వినోబా భావే గారు చేయి జాపిండు. చేయి జాపితే వెదిరే రామచంద్రారెడ్డి గారు వితరణ, ఎస్ నేనున్నా అని రామచంద్రారెడ్డి గారు ముందుకొచ్చి తన భూమిని వినోబా భావే గారికి దానం ఇవ్వడం వల్ల అప్పటి వరకు ఉన్న పోచంపల్లి భూదాన పోచంపల్లిగా చరిత్రలో ఎక్కింది. ఇది చరిత్ర. అందుకే దీనికి ఒక ప్రాధాన్యత ఉన్నది అనే మాట మీ అందరికీ మనవి చేస్తూ నేను ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా మున్ముందు అనేక విషయాలలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. సునీల్ గారు మేమైతే చూస్తూనే ఉన్నాం. రాజేందర్ రెడ్డి గారి దగ్గర అప్పుడు అర్ధరాత్రి భూదాన బోర్డు గాంధీ భవన్లో ఉంది, వెనుక ఆఫీసు. దర్వాజాలు ఎలగొట్టి చీకట్లో పుస్తకాలను ఎత్తుకపోయి కేసీఆర్ గారు ఎక్కడో ఆయనకు అవసరం ఉన్న చోట భద్ర పెట్టుకున్నాడు. ఇప్పటికీ రికార్డులు ఎవరి దగ్గర లేవు, కానీ రాజేందర్ రెడ్డి గారి దగ్గర రికార్డులు ఉన్నాయి. దానికి ఉదాహరణ ఏమిటంటే మా ఊరికి వినోబా భావే వచ్చాడు. ఒక రాత్రి అక్కడే ఉన్నాడు. రామరెడ్డి గారి ఇంట్లో పడుకున్నాడు. నేను చిన్నపిల్లగాని, నేను పోయినప్పుడు మా నాయన అన్నాడు, కోదండం వినోబా భావేకి భూమి ఇస్తున్నారా అని. అది తెలుసుకోవడము అని అంటే మొన్న నేను మర్చిపోయాను, ఎక్కడున్నో ఏం సంగతో తెలియదు. కానీ ఈయన ఒక బుక్ రంగారెడ్డి జిల్లా మొత్తం రికార్డు తీసుకొస్తే మా నాయన పేరు అక్కడ ఉంది, మా నాయన ఇచ్చినట్టుగా. అంటే అంత గొప్పగా రికార్డులు మెయింటైన్ చేసిన రాజేందర్ రెడ్డి గారు, నిజంగా మిమ్మల్ని అందరూ కూడా మీరు రైతులు ఎవరు మర్చిపోరు. ఇవన్నీ సర్వీస్ మనది. భూమి అంటే అందరికీ ఒక ధైర్యం. అది ఎంతున్నా ఏమున్నా భూమి అనేది ఒక నిరంతరం రైతు కావాల్సుకునే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అమ్మ, మనకి నిజంగా చరిత్ర ఎట్లా కనిపిస్తుందంటే మహిళలు చాలామంది వచ్చింది ఇక్కడికి. ఒక మహిళ తహసీల్దార్ను, ఒక రైతు 4-5 సార్లు పోయిండు. అమ్మ, నా పేరు ఆన్లైన్లో కనిపిస్తలేదు, నా పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు అంటే సమాధానం రాకపోతే ఒకరోజు నిర్ణయం చేసుకున్నాడు, కనీసం తహసీల్దార్ను భయపెట్టిస్తేనన్నా నాకు వస్తుందేమని. పెట్రోల్ సీసా సంకలు పెట్టుకొని పోయిండు. ఆమెను పెట్రోల్ పోయడానికి కాదు పోయింది, భయపెట్టడానికి. పోతే అదేమైంది, సంకలు పెట్టుకుంటే ఆ టెండరు దర్వాజ చేసేటప్పుడు గుంజదాట్లా కింద పడిపోయింది. అట్లా ఆమె సజీవంగా చనిపోవడం కానీ, రెవెన్యూ వ్యవస్థ అంతా చిన్నాభిన్నం కావడం కానీ, భూమి హక్కులన్నీ పోరాటాలు రైతులు దాదాపుగా 1 కాదు 2 కాదు తిరిగి. అందుకే నేను చెప్తున్నా, ఇది చరిత్రలో నిలిచిపోతుంది. రేవంత్ రెడ్డి గారి పేరు, సునీల్ గారి పేరు, రెవెన్యూ మినిస్టర్గా ఆ శాఖను నిర్వహిస్తున్న శ్రీనివాస్ రెడ్డికి, మంత్రివర్గానికి, ఇంకా అనేక మందికి ఇది దక్కుతుంది. కానీ మీకు భూమి హక్కు కల్పించిన నాడే మాకు సంతోషం, ముఖ్యమంత్రి గారికి సంతోషం. ఆ కఠోర నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నాడు. రెవెన్యూ అధికారులకు చెప్పిండ్రు, మీరు వెళ్ళండి ప్రజల దగ్గరికి అని. మనమందరం కలిసి, ఇందాక సునీల్ గారు సెక్షన్ వారిగా చెప్పిండు, మీరు మీ హక్కును ఫలానా సెక్షన్ కింద నాకు హక్కు ఉంది అని అడిగే అంత హక్కు మీకుంది. అందుకే ఆ 3, 4, 5 సెక్షన్లు మీకు చెప్పిన, మీరు ఎక్కడ కూడా
తహసీల్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ దగ్గరికి పోయినా, ఎవరి దగ్గరికి పోయినా ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావు, ఫలానా సెక్షన్ ప్రకారంగా ఆ భూమి నాది అని చెప్పుకునే ఒక చట్టం మీ ముందు వచ్చింది. దానికి ఆ నిర్ణయం తీసుకోవడంలో రేవంత్ రెడ్డి గారిది ఒక గొప్ప నిర్ణయంగా రైతు బిడ్డ నిజంగా మేము నిన్న పోయినప్పుడు వాళ్ళ ఇల్లు వాళ్ళ ఆ ఊరంతా చూస్తే పేద గ్రామం అందరు కూడా. అప్పటికి నీళ్లు లేవు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. సో ఈ విధంగా రైతు కుటుంబం నుంచి రైతు బిడ్డగా వచ్చిన ఆయన మన కష్టాలు తీర్చడానికి ఈ నిర్ణయం తీసుకోవడంలో మీ అందరి ఆశీర్వాదం ఉంది అని మాట మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.